నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నేను వెంకట్ అండి. ప్రభాస్ గారు మంచి ఫుడ్డీ కదా, సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ అని తెప్పించారా? అంటే ఎలాంటి ఫుడ్డు? యాక్చువల్లీ భక్తి సినిమా కదా, మరి ఏం తీసుకున్నారు? నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి. నాన్ వెజ్? ఐఎమ్ నాట్ లయింగ్. బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. అండ్ అది తప్పు అనిపించలే నాకు. అండ్ ప్రభాస్కి ఏం తినిపించా, అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించలే. నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను. నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని. అంతేనా? సో ఇటీవలే కుబేరా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు కన్నప్ప కుబేరా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఐ డోంట్ నో. సినిమా జనాలు దట్స్ ఎ డిఫరెంట్ జానర్, దిస్ ఎ డిఫరెంట్ జానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేరా ఆడడం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే థియేటర్స్కి సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి. అండ్ ద సేమ్ థింగ్, కన్నప్ప చూసేవాళ్ళు కన్నప్ప చూస్తారు. అండ్ ఆ రెండిటికి చూసే ఆడియన్స్ అదే. యాక్చువల్లీ పవన్ గారు మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. సో ఈ కన్నప్ప సనాతన ధర్మం గురించి ఏ విధంగా చెప్పబోతుంది సార్? పవన్ కళ్యాణ్ గారే కదా? అవును. సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ప్రాబబ్లీ ఈ జనరేషన్కి ఆ వర్డ్ కొత్తగా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఎవర్. అండ్ నిన్న రివ్యూ రాసిన ఒకటి భలే మాట చెప్పాడు. హీ పుట్ ఇట్ ఆన్లైన్. సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని వాళ్ళు చెప్పారు. ఐ వాజ్ షాక్డ్. శివభక్తులు ప్రతి ఒక్కరు ఎందుకంటే వాళ్ళకి కన్నప్ప కథ తెలీదు, ఇతను కన్ను తీసి ఇచ్చేది ఇదంతా. వాళ్ళు నన్ను బాగా పొగిడారు. వాళ్ళకి దే డోంట్ నో హూ విష్ణు ఇస్. అంటే పాత సినిమా ఏదో డబ్బింగ్ సినిమాలు అవి చూసి వాళ్ళకి ఓకే, కానీ బట్ గోయింగ్ బై వాట్ దే సెడ్, నాకు గుండెలో రేలు పెరుగుతున్నాయి యాంటిసిపేషన్తో. మార్నింగ్ నుంచి నిన్నటి రాత్రి దాకా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నాను. ఐ వాజ్ లైక్ వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నప్పటికీను ఒక 100 మీటర్స్ స్ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్. ఓకే, సో నాకు ఇప్పుడు కార్ ఎక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో, ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి 2 గంటలకని. నాకు రాక్లైన్ వెంకటేష్ గారు ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. రాక్లైన్ వెంకటేష్ గారికిను అలాగే ఆశీర్వాద్ ఫిల్మ్స్ కేరళలో, ఎందుకంటే దాదాపు 300 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు కేరళలో. మోహన్ లాల్ గారి స్ట్రైట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మోహన్ లాల్ గారు. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. అండ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ సో ఫార్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు అడిగా, 2 గంటలకు షో వేస్తున్నారు, జనాలు వస్తారా 2 o'clock షోకి? మరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేటర్ ఇన్ ద మార్నింగ్. నీకెందుకు విష్ణు, నేను సినిమా చూశాను, టికెట్లు అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 o'clock స్టార్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ షో 4:30కి స్టార్ట్ చేస్తున్నాం ఏమన్నా. ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు. విష్ణు గారు, ఇక్కడ సినిమా సక్సెస్ అవ్వాలని ఇంతకుముందే మీ బ్రదర్ మనోజ్ గారు లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ. విష్ణు గారు ఇక్కడ